టైటిల్ తెస్తానని ఎనిమిగా హౌస్లోకి వెళ్ళి రెండో వీక్లోనే బయటకు వచ్చారు. మీ ఆట మీద మీ కామెంట్ ఏంటి? ఆ 3 వారాలు ఉంచుకున్నప్పుడు యూ పేయింగ్ మనీ మ్యాన్, యూస్ మీ. మంచి కంటెంట్ ఇస్తున్నా కదా, అవును. అది యూస్ చేసుకోకపోతే. బిగ్ బాస్ చరిత్రకు సంబంధించి ఆడియన్స్ బయటికి పంపించిన వాళ్ళే కానీ హౌస్ మేట్స్ బయటికి పంపించిన వాళ్ళు ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రాలేదు. వచ్చినా మళ్ళీ లోపలికి వెళ్ళారు. అలాగే శేఖర్ భాష కూడా తిరిగి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతున్నాడా వైల్డ్ కార్డ్గా? లక్కీగా చీఫ్ అయిన యష్మి హౌస్లో గేమ్ ఆడుతోందా, గొడవలు పెడుతోందా? టాస్క్ బిగ్ బాస్ ఇవ్వకపోయినా కూడా ఈవిడే ఒకటి సృష్టించేసుకొని హౌస్లో సోనియా, యష్మి, పృథ్వీ వీళ్ళు అనుకోకుండా మాటలు జారుతున్నారా, కావాలనే రెచ్చగొట్టాలని అలా చేస్తున్నారా? సోనియా కొంతమంది గురించి కొంతమంది దగ్గర నెగిటివ్ అనేది ఒకటి పాయింట్స్ అయితే తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఎక్కువ సందర్భాలు కనిపించింది. నిజమే అంటారు అది? సో ఇలాంటి వాటికన్నిటికి కూడాను నువ్వు ఇలాంటి లాజిక్లు పెడితే పిచ్చి ఫ్రూట్ అనుకో. టాప్ 5 ఎవరు అవుతారు, ఎవరైతే బాగుంటుంది? ఇప్పుడు బిగ్ బాస్ సంబంధించి 8కి సంబంధించి శేఖర్ భాషా గారి ప్రకారం టాప్ 5 ఎవరు అవుతారు, ఎవరైతే బాగుంటుంది? విష్ణుప్రియ, సీత ఉంటే బాగుంటుంది. నబీల్ ఖచ్చితంగా. నిఖిల్ ఇలాగే ఉంటే బాగుంటుంది, అంటే మారకుండా ఇప్పుడైతే గ్లైడ్ కాకుండా దీంతో పాటు కొంచెం యాక్టివ్గా ఉంటే బాగుంటుంది. అంటే గేమ్స్లో యాక్టివ్గానే ఉంటాడు, బట్ కొంచెం డల్ అయినట్టు కనబడుతున్నాడు. ఎక్కువ మిస్గైడ్ అయినట్లుగా కనిపిస్తున్నాడు అందరికీ కూడా. అదే పెళ్ళి ఒక గయ్యాళి పెళ్ళ ఉంటే ఎలా ఉంటుందో అలా అయిపోయింది పాపం మొహం కాకుండానే. అది సో అది లాస్ట్గా మీరైతే దీనికి జెన్యున్గా ఆన్సర్ చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బిగ్ బాస్ చరిత్రకు సంబంధించి ఆడియన్స్ బయటికి పంపించిన వాళ్ళే కానీ హౌస్ మేట్స్ బయటికి పంపించిన వాళ్ళు ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రాలేదు. వచ్చినా మళ్ళీ లోపలికి వెళ్ళారు. అలాగే శేఖర్ భాష కూడా తిరిగి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతున్నాడా వైల్డ్ కార్డ్గా? మీరు ఇందాక అన్నారు కదా హిట్ మీ అని, పొద్దు నుంచి హిట్ చేస్తానే ఉంది క్వశ్చన్. నిజంగా నాకేం నచ్చుంటే ఏ ఆడియన్ నన్ను ఓడియన్ అంటాడు అన్నారు కూడా. ఎందుకంటే ఆడియన్స్ మిమ్మల్ని పంపించలేదు, హౌస్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని బయటికి పంపించారు. లేదు, వాళ్ళు తప్పు కదా, నాదే. కోరిక మీది కావచ్చు, కానీ పంపించింది అయితే హౌస్ మేట్స్. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందంటారా లేదంటారా? కానీ చెయ్యి మంది కాకూడదు అన్నట్టు వాళ్ళది ఏం తప్పలేదండి. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి మనకి అసలు ఏ రకమైన సమాచారం లేదు. అంటే మా ఆవిడే నన్ను పోరా పో ఎందుకు వచ్చావు అని చెప్పంటది. నేనేదో నీకేదో నిన్ను చూసుకుందామని వస్తే నువ్వు నన్ను తిడతావు ఏంటి స్టేజ్లో అయ్యింది నాకు. అంటే మాకేమనిపించిందంటే ఫస్ట్ వీక్ తర్వాత సెకండ్ వీక్లో శేఖర్ భాష కొంచెం లో అయ్యాడు. అది ఎమోషనల్గా కావచ్చు. నాకు ఎక్కడో ఒక చిన్న డౌట్, ఎందుకు బిగ్ బాస్ ఆడిచ్చిన ఆటల్లో కానీ నా పేరు రాలేదు. తర్వాత ఏదో మొక్కుబడిగా ఒక ట్రూత్ ఆర్ డేర్ ఆడిచ్చి దాంట్లో ఏదో నామకే వాస్తే మీరు తీసుకున్న గొత్తులో మీరే పడ్డారు ట్రూత్ ఆర్ డేర్లో. బట్ ఆపర్చునిటీ ఇవ్వకపోవడం ఒకటి. ఇంకొకటి, నేను నిజంగానే చాలా జోకులు జరిగినాయి, చాలా మంచి సిచ్యువేషన్స్ కూడా జరిగినాయి, అవి కూడా బయటికి రాకపోవడం ఒకటి. ఇవన్నీ కూడా అయి ఉండొచ్చు. ల్యాక్ ఆఫ్ స్క్రీన్ స్పేస్ అది చూడలేదా, పొరపాట, కావాలనా అనేది నాకు డౌట్ అంతే. అంటే ముందు కుట్ర జరిగిందా అని అడిగితే మీరు లేదన్నారు. మరి ఇప్పుడు మీరు చెప్తున్న మాటలు బట్టి చూస్తే కుట్ర జరిగిందేమో అనే అభిప్రాయం అయితే వినిపిస్తుంది. మరి నా బాధ వెళ్ళిపోవడం గురించి కాదు, నేను నిజంగానే ఈ వారం ఉండండి, ఒక 3 వారాలు ఉండండి మీరు, ఈ 3 వారాల తర్వాత మీరు వెళ్ళిపోవాలి అని ముందుగానే డిసైడ్ చేసుకున్నా కూడా ఆ 3 వారాలు ఉంచుకున్నప్పుడు యూ పేయింగ్ మనీ మ్యాన్, యూస్ మీ. మంచి కంటెంట్ ఇస్తున్నా కదా, అవును. అది యూస్ చేసుకోకపోతే ఎవరికి ప్రాబ్లం? శేఖర్ భాష డల్గా ఉన్నాడంటే, టీఆర్పీ డిప్ అయితే మన ప్రోగ్రామ్ అయిపోతుంది కదా. సో
నాకు తెలిసి అక్కడ మరి ఏం జరిగిందో తెలియదు, లేకపోతే ఒక్కొక్క వారం ఒక్కొక్కరి మనం లేపుదాం అని ఏదన్నా ఒక స్ట్రాటజీ ఏమన్నా ఉందో కూడా నాకు. మరి అలా తీసుకుంటే 14 మందికి 14 వారాలు సరిపోతాయి కదా. అవునా? మరి 1 వీక్ ఒకళ్ళని లేపుకుంటూ పోతే అంతే కదా సార్. మరి 14 వారాలు 14 మంది ఆల్రెడీ ఉన్నారు, మరి అటు కష్టం అయిపోతుంది. అయ్యుండొచ్చు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి అయితే సమాచారం లేదు ప్రస్తుతానికి. నాకైతే ఏ సమాచారం లేదు. ఓకేనా, మీరు మీ టైంని ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలి. మళ్ళీ ఛాన్స్ ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలి అంటారు, మళ్ళీ ఇంటర్వ్యూలకు రా రా అని ఫోన్లు చేస్తూనే ఉంటారు. అది ఆగితే అదే ఫస్ట్ 2 days మీడియాకి ఇచ్చినా కానీ మిగిలిన తర్వాత 3వ రోజు నుంచి మీరు ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలి. ఛాన్స్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా మళ్ళీ వైల్డ్ కార్డ్గా బిగ్ బాస్ హౌస్లోకి రావాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు, మేము కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఆ జోక్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఖచ్చితంగా మిస్ అవుతున్నారు అందరూ. ఎందుకంటే డైరెక్ట్గా మీకు వచ్చే ఇస్తున్నారు కదా, కట్ చేసి పెట్టండి చాలు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అక్కడ వేస్తేనే జోకా, ఇక్కడ వేస్తే జోక్ కాదా? ఖచ్చితంగా జోకే అవుతుంది. మేమైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాం, మీరైతే ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రావాలని అయితే మేమైతే కోరుకుంటున్నాం. పాట గుర్తొస్తుంది, అక్కడేస్తే తప్పు కాదా, ఇక్కడేస్తే ఒప్పు కాదా, తప్పు తప్పే అన్నట్టు. అలా జోక్ ఎక్కడైనా అక్కడే. ఇప్పుడు శేఖర్ భాష తెలిసాడు కాబట్టి మీరు జస్ట్ ఫాలో అయితే వస్తూ ఉంటాయి అలా. అంతే ఖచ్చితంగా.